హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనం విటమిన్ల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. విటమిన్లు ఏ విధంగా మానవ జీవికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, వాటి వల్ల లోపాల వల్ల కలిగేటువంటి వ్యాధుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటగా వచ్చేసి విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి సర్ హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే, పాలని పరిశోధన చేసి పాలపై ప్రయోగం చేసి ఆ పాలలో ఒక పెరుగుదల కారకానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ అయితే ఉండడం జరిగిందని చెప్పాడు. అంతేగాని వీటిని విటమిన్స్ అయితే నామకరణం చేయలేదు ఫ్రెండ్స్. విటమిన్లను నామకరణం చేసినటువంటి వ్యక్తి కాసిమర్ ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్లకు పేరు పెట్టడం జరిగింది. పేరు పెట్టడం శాస్త్రవేత్త వచ్చేసి కాసిమర్ ఫంక్. అయితే హాప్కిన్స్ వచ్చేసి పాలన పెరుగుదలపై పాలలో ఒక పదార్థం ఉన్నది, ఆ పదార్థం అనేది కోఫాక్టర్ అనేది పెరుగుదలకు ఉపయోగపడుతుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ అతను నామకరణం మాత్రం చేయలేదు ఫ్రెండ్స్. విటమిన్ల గురించి అధ్యయన శాస్త్రాన్ని వచ్చేసి విటమినాలజీ అని పిలవడం జరుగుతుంది. లజీ అనగా మన అధ్యయన శాస్త్రం అని ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము. లజీ అనగా పేరు గుర్తుకు రాగానే మనకి అధ్యయన శాస్త్రం అని గుర్తుకు రావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేరు పెట్టింది వచ్చేసి ఫంక్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. పాప పేరు పెట్టింది ఫంక్, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే విటమిన్లు 2 టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. విటమిన్లు ఎన్ని రకాలు ఉంటాయండి? 2 రకాల విటమిన్లు అయితే ఉంటాయి. అవి ఏ విధంగా చేసుకున్నారంటే, సాల్యుబిలిటీ అంటే అది ఒక దాంట్లో కరిగే విధానాన్ని బట్టి 2 రకాలుగానైతే విభజించడం జరిగింది. మొదటిగా చూసినట్లయితే నీటిలో కరిగే విటమిన్లు, అదేవిధంగా కొవ్వులో కరిగే విటమిన్లు. అంటే నీటిలో కరిగే విటమిన్లు, నీటిలో కరగని విటమిన్లు అని పిలవచ్చు. అలా కాకుండా కొవ్వులో కరిగే విటమిన్లు అనొచ్చు, కొవ్వులో కరగని విటమిన్లు అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. నీటిలో కరిగే చూద్దాం. నీటిలో కరిగే విటమిన్లు వచ్చేసి బి మరియు సి విటమిన్లు వచ్చేసి నీటిలో కరగడం జరుగుతుంది. బి మరియు సి విటమిన్లు 2 కూడా నీటిలో కరుగుతాయి. బి కాకుండా రిమైనింగ్ ఏ అండ్ ఏడిఈకే ఈ విటమిన్లు వచ్చేసి కొవ్వులో కరగడం జరుగుతుంది. కొవ్వులో కరిగే విటమిన్లు వచ్చేసి ఏడిఈకే విటమిన్లు. ఇవి వచ్చేసి నీటిలో కరగవు ఫ్రెండ్స్. ఏడిఈకే విటమిన్లు మనకి సింపుల్గా 4 అయితే విటమిన్లు ఉండడం జరుగుతుంది. ఆ సింపుల్ షార్ట్ కట్ ట్రిక్స్ ద్వారా ఏ విధంగా నేర్చుకోవాలంటే, నీటిలో వాటర్ కాబట్టి WBC వైట్ బ్లడ్ సెల్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. వైట్ బ్లడ్ సెల్స్ అంటే మీకు అందరికీ తెలిసిన శ్వేత రక్త కణాలు, తెల్ల రక్త కణాలుగా పిలవడం జరుగుతుంది. ఈ తెల్ల రక్త కణాలను గుర్తుకు రాగానే మనకు బి మరియు సి విటమిన్లు గుర్తుకు రావాలి ఫ్రెండ్స్. నీటిలో కరిగే విటమిన్లను గుర్తుకు రావాలి. ఆ విధంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బి విటమిన్ ని బి కాంప్లెక్స్ విటమిన్ గా తీసుకోవడం జరుగుతుంది. సి వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం. కొవ్వులో కరిగే విటమిన్ చూసినట్లయితే ఏడిఈకే అనే 4 విటమిన్లు అయితే ఉండడం జరుగుతుంది. ఏడిఈకేలో వచ్చేసి మనకి చిన్న షార్ట్ కట్ ఫ్రెండ్స్. కొవ్వులో కరిగే విటమిన్లు అంటే రేఖా టోపీ అని గుర్తుపెట్టుకోండి. రేఖా టోపీ అనే చిన్న షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. రేఖా టోపీ అని గుర్తుకు రాగానే మనకి ఏడిఈకే విటమిన్ గుర్తుకు రావాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆర్డర్ ఫ్రెండ్స్, ఆర్డర్ ప్రకారం గుర్తుకుండాలి. ఏడిఈకే అనేది ఫార్మేషన్ కరెక్ట్గా ఉండాలి, ప్లస్ రేఖా టోపీ అనేది ఫార్మేషన్ ఉండాలి. అలా అయితేనే మనకి నేమ్స్ అనేవి మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్డర్స్ ప్రకారం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే రే అనగానే రెటినాల్, కా అనగానే కాల్సిఫెరాల్, టో అనగానే టోకోఫెరాల్, పి అనగా పిల్లోక్వినోన్, ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్. ఈ విధంగా 4 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి శాస్త్రీయ నామాలుగా పిలవడం జరుగుతుంది. అంటే ఏ విటమిన్ యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి రెటినాల్, డి యొక్క శాస్త్రీయ నామం డిది వచ్చేసి కాల్సిఫెరాల్, ఈ వచ్చేసి టోకోఫెరాల్ అని శాస్త్రీయ నామం. అదేవిధంగా కే విటమిన్ వచ్చేసి ఫిల్లోక్వినోన్ ఆర్ నాప్తోక్వినోన్ అని పిలవడం జరుగుతుంది. వాటి శాస్త్రీయ నామాలు అడిగినప్పుడు ఈ నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బి కాంప్లెక్స్ విటమిన్ చూసినట్లయితే ఒక చిన్న సెంటెన్స్ నేర్చుకోండి ఫ్రెండ్స్. ద రోమన్ నెవర్ పెయింటెడ్ పిరమిడ్ బిఫోర్ కాలేజ్. ఈ చిన్న సెంటెన్స్ ద్వారా మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నిటిని గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ద రోమన్ నెవర్ పెయింటెడ్ పిరమిడ్ బిఫోర్ కాలేజ్. ఈ చిన్న సెంటెన్స్ ద్వారా మనకి 8 బి కాంప్లెక్స్ విటమిన్స్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు. అదే ఏ విధంగానే చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చూసినట్లయితే ద వచ్చేసి మనకి థయామిన్. టీ వచ్చేసి మనకి థయామిన్ అనే ఇండికేట్ చేస్తుంది. థయామిన్ అనే పేరు రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ లెటర్ ఆర్, రైబోఫ్లేవిన్. ఆర్ మీన్స్ రైబోఫ్లేవిన్. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్ ఫర్
నియాసిన్, N ఫర్ నియాసిన్. నెక్స్ట్ చూసినట్లయితే పెయింట్, పెయింట్ అనగానే ప్యాంటోథెనిక్ యాసిడ్ గుర్తుకురావాలి ఫ్రెండ్స్. పెయింట్ అన్నాడు, పాయింట్ అన్నాడు, పెయింట్ పాయింట్. ఆ విధంగా ఫైరీ, పిరమిడ్ అనగానే ఫైర్ అని గుర్తురావాలి, పైరిడ్ ఆక్సిజన్. బి వచ్చేసి బయోటిన్, ఫర్ వచ్చేసి ఫోలిక్, ఎఫ్ఓ అంటే ఫో అని వస్తుంది కదా, ఎఫ్ఓ ఫోలిక్ యాసిడ్. నెక్స్ట్ చూసినట్లయితే సైనకో బాలమిన్ అంటే కోబాలమిన్ కాబట్టి కోబాలమిన్ కాబట్టి కాలేజ్ అని పెట్టాను. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చిన్న సెంటెన్స్ ద్వారా మనకి ఈ 8 విటమిన్స్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక బి కాంప్లెక్స్ విటమిన్. మరి ఈ విటమిన్స్ B1 B2 B3 ఎలా అంటే ఫస్ట్ 3 లెసన్, ఫస్ట్ 3 1 2 3 ఇట్లా చదవండి ఒకసారి, 1కి 2 సార్లు. 1 2 3 5 6 7 1 2 3 5 6 7 9 12 1 2 3 5 6 7 9 12 1 2 3 5 6 7 9 12 అట్లా 2 టైమ్స్ చదవండి, ఆటోమేటిక్గా వచ్చేసింది. 1 2 3 5 6 7 9 12 1 2 3 5 6 7 9 12 ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి వ్యాధులు, ఈ థయామిన్ లోపం వల్ల వేరే వ్యాధి వస్తుంది. అంటే మామూలుగా పాలిష్ చేసిన బియ్యం, ఇది మొట్టమొదటిసారి జపాన్లో కనిపెట్టడం జరిగింది. పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల ఈ రకమైనటువంటి వ్యాధి వస్తుంది. అంటే కార్బోహైడ్రేట్స్ లోపించడం వల్ల అంటే తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఈ వ్యాధి వస్తుందన్న అర్థం ఫ్రెండ్స్. ఇది మనకి ఏంటంటే పాలిష్ చేసిన బియ్యంలో మనకు ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ అన్ని వెళ్ళిపోయి మిగిలిన పిప్పి మాత్రమే ఉంటుంది. దీనివల్ల పాలిష్ చేసిన బియ్యం ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ బెరిబెరి వ్యాధి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బెరిబెరి వ్యాధి రావడం వల్ల కలెండర్ అలసట అంటే బాగా ఏర్పడడం జరుగుతుంది. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే టీబీ అని గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసినటువంటి వ్యాధి ఏంటిది? టీబీ, ట్యూబెర్క్యులోసిస్ బ్యాక్టీరియా, క్షయవ్యాధి అనగానే మనకి టీబీ ఏ విధంగా వస్తుందండి? టీబీ ఏ విధంగా అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అది కాదంటే నేను చెప్పింది విటమిన్ వల్ల వచ్చేది టీబీ. విటమిన్ వల్ల ఏ టీబీ వస్తుందంటే బెరి టీబీ వస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. టీబీ అనగా మీకు గుర్తుకు రావాలి, టీ అనగానే టీబీ గుర్తుకు రావాలి. మీకు ఎట్లా తెలుసు ఈ పాయింట్? ద రోమన్ నెవర్ పెయింటెడ్ పిరమిడ్ బిఫోర్ కాలేజీ. ఈ పాయింట్ తెలుసు కాబట్టి టీ అనగానే దాని పక్కన ఏముంటుందండి? బి విటమిన్ కాబట్టి బెరి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే రైబోఫ్లేవిన్. నెక్స్ట్ విటమిన్ వచ్చేసి రైబోఫ్లేవిన్, రోమన్ ఇండికేట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి రైబోఫ్లేవిన్ కేజీ రైస్ వచ్చేసి ₹2 అండి. కేజీ రైస్ చిన్న షార్ట్ కట్ వచ్చేసి కేజీ రైస్ ₹2 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కిలోసిస్ గ్లాసైటిస్ అంటే ఏం లేదండి, నాలుకపై పుండ్లు ఏర్పడి ఎర్రగా మారడం. కీలోసిస్ అంటే నోటి మూలాల్లో మనకి పగిలినట్టు కనిపించడం, దాన్ని కీలోసిస్ అనే వ్యాధి అంటారు. ఈ కీలోసిస్ వ్యాధి అనేది మనకు చూసినట్లయితే నోటి మూలాలు పగిలిపోవడం, అదేవిధంగా నాలుక మంటలా అవ్వడాన్ని గ్లాసైటిస్. ఈ 2 రకాల వ్యాధులు ఏంటంటే రైబోఫ్లేవిన్ లోపించడం వల్ల రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే కేజీ రైస్ ₹2 అని గుర్తుపెట్టుకోండి. రైస్ అనగానే రైబోఫ్లేవిన్, కే అనగా కీలోసిస్ అండ్ గ్లాసైటిస్. కేజీ రైస్ ₹2 అండి. వైఎస్ రాజశేఖర్ తీసుకున్న పథకం పేరు కేజీ రైస్ ₹2 అని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి పథకం ఏం చేస్తుందంటే రైబోఫ్లేవిన్ ని ఉత్పత్తి చేస్తుందని గుర్తుపెట్టుకోండి. కేజీ రైస్ తినడం వల్ల మనకి రైబోఫ్లేవిన్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. రైస్ తినడం వల్ల రైబోఫ్లేవిన్, కీలోసిస్, గ్లాసైటిస్ రాకుండా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే నియాసిన్ పెల్లాగ్రా. నెవర్ వచ్చేసి నియాసిన్ ఇండికేట్ చేయడం జరిగింది. నియాసిన్ అనగా నికోటినిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి. నియాసిన్ అంటే నికోటిన్ ఎక్కడ ఉంటుందంటే సిగరెట్ లో ఉంటుంది. సిగరెట్ అనగానే మనకి ఏం కావాలండి? నిప్పు కావాలి కదా. సిగరెట్ కావాలంటే లైటర్ కావాలి కదా, నిప్పు మనకేం కావాలి, అది ఒక నిప్పు. కాబట్టి పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుందండి. పెల్లాగ్రా అంటే ఏం లేదు, ఒక రకమైనటువంటి వ్యాధి. ఇది పెలుసులుగా అంటే చర్మం పెలుసులుగా మారడం జరుగుతుంది. చర్మం అనేది పెలుసులుగా మారడం జరుగుతుంది. ఇది వచ్చేసి పెల్లాగ్రా ఫ్రెండ్స్. ఇది నియాసిన్ అనే లోపం వల్ల పెల్లాగ్రా అనే వ్యాధి రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే పాంటోథెనిక్ యాసిడ్, పెయింటెడ్ గుర్తు కావాల్సింది పాంటోథెనిక్ యాసిడ్. మనకి చిన్న ప్యాంట్ అంటే పంచ అని, ప్యాంట్ అంటే 5 అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్యాంట్ అంటే 5 కాబట్టి పంచ అంటే 5 కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. 5 B5 ప్యాంట్. అదేవిధంగా నెక్స్ట్ చూసిన ప్యాంటోథెనిక్ లోపం వల్ల వచ్చే వ్యాధి కోళ్ళ కాళ్ళలో మంట అండి.
మామూలుగా కోక్ అని గుర్తుపెట్టుకోండి. కోక్ అంటే కోళ్ళ కాళ్ళలో మంట. కోక్ అనగానే కోళ్ళ కాళ్ళలో మంట, నకారం కావాల్సింది కదా, కోక్ అని గుర్తుపెట్టుకోండి. కోళ్ళు ఏం చేశాయంటే కోక్ తాగితే కాళ్ళలో మంటలు వేసాయి, అదే గుర్తుపెట్టుకోండి. కోళ్ళు ఏం చేశాయి, కోక్ తాగిన వల్ల కాళ్ళలో మంటలు వచ్చాయి, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఫైరిడాక్సిన్. ఫైరిడాక్సిన్ అనేది రక్తహీనత కలుగును. ఈ ఫైరిడాక్సిన్ వచ్చేసి B6 విటమిన్ పిలవడం జరుగుతుంది, ఫైరిడాక్సిన్ అంటారు. ఇది ఐరన్ కలిగి ఉండడం వల్ల దీని లోపంలో రక్తహీనత కలుగుతుంది. దీన్ని మైక్రో అంటే మామూలుగా సూక్ష్మ రక్తహీనత అంటే తక్కువ రక్తహీనత. ఎక్కువ రక్తహీనత వచ్చేసి మనకి సైనకోబాలమిన్ ఉండడం జరుగుతుంది. B6 అండ్ B12. ఇది మామూలు రక్తహీనత వచ్చేసి B6, అధిక రక్తహీనత వచ్చేసి B12, అంటే దానికి డబల్ కదా ఫ్రెండ్స్, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఫైర్ అనగా మనకు తెలుసు, పుష్ప, ఫైర్ అంటూనే ఉంటారు కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫైర్ అనగా ఫైరిడాక్సిన్ అంటే రక్తహీనత. ఫైర్లోనే రా ఉంది కదా ఫ్రెండ్స్, రక్తహీనత. పుష్ప ఏం చేశాడు, ఫైర్ చేశాడు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే B7 వచ్చేసి బయోటిన్. మామూలుగా టిన్ అంటే డబ్బాలండి, డబ్బాలు మోస్తే ఏం చేస్తుంది, డబ్బాలు మోస్తుంటే ఏమవుతుంది, కండరాలు అలసటకు గురవుతాయి, అంతే కదండి. డబ్బాలు పైకి ఎత్తుతూ ఉంటే అలా కండరాలు అలసట చెందుతాయి కదా. కండరాలు అలసట చెందితే ఏమవుతుంది, లాక్టిక్ ఆమ్లం ఏర్పడి కండర గ్లాండ్ ఏర్పడుతుంది. కాబట్టి బయోటిన్ అనేది కండర అలసటకు గురవడం జరుగుతుంది. ఇక్కడ B7 వచ్చేసి బయోటిన్, కండర అలసట గురవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే B9 వచ్చేసి ఫోలిక్ యాసిడ్. ఇది వచ్చేసి మనకి కడుపులో మంట రావడం జరుగుతుంది. మరి ఇక్కడ చిన్న షార్ట్ కట్ వచ్చేసి మనకి లిక్కర్ తాగితే మనకి ఏమొస్తుందండి, కక్కు వస్తుంది. లిక్కర్ తాగితే ఏమైతే కక్కు వస్తుంది అంటే కడుపులో మంట పుడుతుంది. లిక్కర్ తాగితే కడుపులో మంట వస్తుంది. దేనివల్ల, ఫోలిక్ యాసిడ్ వల్ల. ఫోలిక్ యాసిడ్ వల్ల కడుపులో మంట, ఫోలిక్ యాసిడ్ వల్ల కాదు, ఫోలిక్ యాసిడ్ లేకపోతే కడుపులో మంట వస్తుంది. లిక్కర్ తాగడం వల్ల ఫోలిక్ యాసిడ్ నశిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. లిక్కర్ తాగడం వల్ల ఏం నశిస్తుంది, ఫోలిక్ యాసిడ్ నశిస్తుంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. లిక్కర్ తాగితే ఏం నశిస్తుంది, ఫోలిక్ యాసిడ్ నశిస్తుంది, అందువల్ల మనకి కడుపులో మంట ఏర్పడుతుంది. అది B9. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే B12 చూసినట్లయితే సైనకోబాలమిన్, హానికర రక్తహీనత. ఇక్కడ చూసినట్లయితే B6 B12 ఈ రెండు కూడా మనకు సంబంధించింది కదా. ఈ B6కి దానికి డబల్, రక్తహీనతకి డబల్ వచ్చేసి సైనకోబాలమిన్. ఇందులో కోబాల్ట్ ఉంటుంది, అందులో వచ్చేసి ఐరన్ ఉంటుంది. ఫైరిడాక్సిన్ లో ఐరన్ ఉంటుంది, ఇందులో కోబాల్ట్ అని ఉంటుంది మూలకం. నెక్స్ట్ చూసినట్లయితే ఇది రక్తహీనత, అది రక్తహీనత. ఇందులో కోబాల్ట్ ఉన్నా కూడా ఇది కోబాల్ట్ ఉండడం వల్ల దీని రక్తం ఎలా ఉంటుందంటే నీలి రంగులో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఐరన్ ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. కోబాల్ట్ అంటే మనకి బ్లూ కలర్ లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సైనకోబాలమిన్ B12 వచ్చేసి మనకి హానికర రక్తహీనత, అంతంటే రక్తహీనత ఎక్కువ అవుతుంది. చాలా ఇది రావడం వల్ల జీవి చనిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే ADEK విటమిన్ ఫ్రెండ్స్. ADEK విటమిన్ వచ్చేసి మనకి చిన్న సింపుల్ షార్ట్ కట్ వచ్చేసి రేఖా టోపీ వచ్చేసి రెటినాల్. ఏ మీన్స్ రెటినాల్, ఏ విటమిన్. దీనివల్ల వచ్చేటువంటి వ్యాధులు దీని లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు చూసినట్లయితే రేచీకటి, జిరాఫ్థాల్మియా. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఫ్రెండ్స్, అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఫుల్ లెంతీ అవుతుంది, అప్పుడు వీడియో చూడాలన్నా చూడలేం. ఇది సింపుల్గా షార్ట్ కట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోవాలి అంతే. కాబట్టి నేను చిన్నగా సింపుల్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూసినట్లయితే మనకి రెటినాల్ వచ్చేసి ఏ విటమిన్, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే రేచీకటి, జిరాఫ్థాల్మియా. ఇది కంటికి సంబంధించింది కాబట్టి మీకు రేచీకటి, జిరాఫ్థాల్మియా అంటే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఏ విటమిన్ లభించిన పదార్థాలు చూసినట్లయితే క్యారెట్ అత్యధికంగా లభిస్తుంది. ఇది వచ్చేసి మనకి బీటా కెరటిన్ రూపంలో ఉంటుంది. అంటే మనకి క్యారెట్ లో ఉన్నప్పుడు మనకి ప్రో విటమిన్ ఏగా ఉండడం జరుగుతుంది, అంటే విటమిన్ యొక్క పూర్వ రూపంలో ఉంటుంది. అది శరీరంలోకి వచ్చినప్పుడు అది ఏ విటమిన్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది చూసినట్లయితే అత్యధికంగా లభించే పదార్థం వచ్చేసి క్యారెట్. బచ్చల కూర వచ్చేసి కూరలలో అత్యధికంగా వచ్చేసి మనకు బచ్చల కూర ఎక్కువ లభిస్తుంది. ఫలాల్లో వచ్చేసి మనకు బొప్పాయిలో ఏ విటమిన్ అత్యధికంగా లభించును. నెక్స్ట్ చూసినట్లయితే కాల్సిఫెరాల్, డి విటమిన్. కాల్సిఫెరాల్ ని రసాయనిక నామం వచ్చేసి
డి విటమిన్. ఇక్కడ చూసినట్లయితే ఏ విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు రికెట్స్, ఆస్టియోమలేషియా, ఫిజియన్ బెస్ట్ అని కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చిన్నపిల్లల్లో చూసినట్లయితే రికెట్స్ అనే వ్యాధి రావడం, పెద్దవారిలో వచ్చేసి ఆస్టియోమలేషియా వస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చేసి ఎముకలు పెలుసుగా మారుతాయి, పెద్దవారిలో వచ్చేసి ఎముకలు పెలుసుగా మారి ఎముకల యొక్క కోల్పోవడం, బలంగా ఉండకపోవడం జరుగుతుంది. ఇక్కడ డి విటమిన్ ఏం చేస్తుందంటే కాల్షియం మరియు ఫాస్ఫేట్లను గ్రహించి ఆ ఎముకలలోకి కాల్షియం ఫాస్ఫేట్లను పంపించడం జరుగుతుంది. డి విటమిన్ యొక్క ముఖ్య విధి ఏంటంటే కాల్షియం మరియు ఫాస్ఫేట్లను గ్రహించి ఆ కాల్షియం ఫాస్ఫేట్లను ఎముకలలోకి అందించడం జరగడం వల్ల ఈ డి విటమిన్ అనేది ఎముకలకు గట్టిగా మార్చడం జరుగుతుంది. ఇది లోపిస్తే ఏమవుతుందంటే ఎముకలు, చిన్నపిల్లలైన ఎముకలు, పెద్దవాళ్ళైన ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు అయితే వస్తాయి. ఆ విధంగా చూసినట్లయితే ఇది ఎక్కువ మరి దేంట్లో లభిస్తుందంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ అనేవి మానవ శరీరంలో ఉన్నటువంటి ఎడిపోస్ కణజాలంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని ఏం చేస్తుందంటే డి విటమిన్గా మారుస్తుంది. అలా కాకుండా అది సహజ సిద్ధంగా లభించే విటమిన్గా పిలవడం జరుగుతుంది. అలా కాకుండా కృత్రిమంగా కావాలంటే కార్చేప కాలం నుంచి లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఇది డి విటమిన్కి సంబంధించింది. దీన్ని సన్షైన్ విటమిన్ అని, ఫ్రీ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే టోకోఫెరాల్ వచ్చేసి ఈ విటమిన్గా పిలవడం జరుగుతుంది. టోకోఫెరాల్ వచ్చేసి వెన్నత్వ నిరోధక విటమిన్ అంటే ఇది ప్రత్యుత్పత్తికి సంబంధించిన విటమిన్ ఫ్రెండ్స్. ఇది ప్రత్యుత్పత్తి సమయంలో ఎక్కువ తోడ్పడడం జరుగుతుంది. ఇది మొలకెత్తే విత్తనాలు మరియు డ్రై ఫ్రూట్స్లలో ఎక్కువ లభించడం జరుగుతుంది. దీన్ని బ్యూటీ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యూటీ విటమిన్ అంటారు. ఇది సన్ఫ్లవర్ విత్తనాలు, సన్ఫ్లవర్ కానీ ఇంకా కొన్ని నూనెలకు సంబంధించినటువంటి డ్రై ఫ్రూట్స్ వాటిలలో ఎక్కువ లభించడం జరుగుతుంది. దీన్ని వెన్నత్వ నిరోధక విటమిన్, యాంటీ ఫెర్టిలిటీ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ప్రత్యుత్పత్తికి దోహదపడుతుంది కాబట్టి ఈ విటమిన్ని బ్యూటీ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే పిల్లోక్వినాన్ వచ్చేసి కే విటమిన్ పిలవడం జరుగుతుంది. ఇది రక్తం గడ్డ కట్టించే విటమిన్, రక్తాన్ని గడ్డ కట్టించే. ఇది కే అంటే పొటాషియం కాదు ఫ్రెండ్స్, ఇది ఓన్లీ రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్. విటమిన్ వేరు, పొటాషియం వేరు. పొటాషియం అనేది ఎలిమెంట్, కే వచ్చేసి విటమిన్. ఇది వచ్చేసి రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్. అందువల్ల దీన్ని యాంటీ హెమరేజిక్ విటమిన్ కూడా పిలవడం జరుగుతుంది. ఇది లభించే పదార్థాలు చూసినట్లయితే ఆకుకూరలు, పాలు. ఇది వచ్చేసి ఈచరిషియా కోలే బ్యాక్టీరియా మానవ పేగులో ఉంటుంది. ఇది కూడా మనకి కే విటమిన్ ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి పిలోక్వినాన్ వచ్చేసి మనకి 3 నుంచి 6 నిమిషాల్లో, మనకి ఏదైనా గాయమైనది 3 నుంచి 6 నిమిషాలలో రక్తాన్ని గడ్డ కట్టించడానికి తోడ్పడుతుంది ఫ్రెండ్స్. మామూలుగా కత్తి గాయాలు, పెద్ద గాయాలు అయినట్లయితే 8 నిమిషాల్లో రక్తాన్ని గడ్డ కట్టిస్తుంది. ఇది కే విటమిన్ సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే సి విటమిన్ వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం. సి విటమిన్ వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం శాస్త్రీయ నామం పిలవడం జరుగుతుంది. చూసినట్లయితే స్కర్వీ అనేది మనకి దీని లోపం వల్ల నుండి వచ్చే వ్యాధి. ఈ స్కర్వీ అనే వ్యాధి రావడం వల్ల ఏమవుతుందంటే చిగుల నుంచి రక్తస్రావం జరగడం జరుగుతుంది. రావడం జరుగుతుంది. ఇక్కడ సి విటమిన్ అత్యధికంగా లభించేది వచ్చేసి మనకి సిట్రస్ జాతులు ఫ్రెండ్స్. సిట్రస్ జాతులలో మనకి వచ్చేసి నిమ్మ, దానిమ్మ, ఇంకా బత్తాయి ఇలాంటివి కూడా సిట్రస్ జాతులు. మీకు అందరికీ తెలిసినది సిట్రస్ జాతులు అంటే. అందులో చూసినట్లయితే మనకి ఫలాలు అత్యధికంగా లభించేటటువంటి ఫలం వచ్చేసి మనకి ఉసిరి అండి. ఉసిరి అత్యధికంగా సి విటమిన్ ని కలిగి ఉంటుంది. అత్యధికంగా కలిగినటువంటి విటమిన్. వేడి చేస్తే నశించే విటమిన్ కూడా వచ్చేసి సి విటమిన్ ఫ్రెండ్స్. వేడి చేస్తే నశించే విటమిన్ వచ్చేసి సి విటమిన్ అండ్ B9 విటమిన్. అది నేను చెప్తాను ఇంపార్టెంట్ నోట్స్లో. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ అంటే మనకి ఓవరాల్గా మనకు చాప్టర్ వైజ్గా అడిగే ఎటువంటి బిట్స్ ఏ విధంగా ఉంటాయంటే చూద్దాం ఫ్రెండ్స్. కార్చేపల కాలేయం నుంచి లభించే విటమిన్స్ వచ్చేసి A and D. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే క్యాట్ చేపలు అనగానే మనకి CAD అని గుర్తుంది, KAD అని. కే అంటే కే విటమిన్ కాదండి, జస్ట్ కాట్ చేప కాలేయం అని గుర్తుపెట్టుకోండి. కాట్ చేప కాలేయం నుంచి A and D విటమిన్లో లభించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వెయిట్ చేసే నెక్స్ట్ విటమిన్లు వచ్చేసి C and B9 వచ్చేసి ఫోలిక్ యాసిడ్ అని పిలవడం జరుగుతుంది. ఫోలిక్ యాసిడ్. ఇక్కడ C ఏంటిది, TV9 కాదండి, B9 చూడండి.
సి B9 వేడి చేస్తే నశించే విటమిన్ సి B9. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈచరీషియా కోలే వచ్చేసి చూసినట్లయితే తయారు చేసే విటమిన్లు వచ్చేసి చూసినట్లయితే 3 రకాల విటమిన్లు అయితే ఉండడం జరిగింది. అది K విటమిన్, B9 విటమిన్, B12 విటమిన్. B9 వచ్చేసి ఫోలిక్ యాసిడ్, B12 వచ్చేసి సైనోకోబాలమిన్, K విటమిన్. ఇక్కడ చూసినట్లయితే K వచ్చేసి మనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్ 11, 9, 11, 12, 9, 11, 12 ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. 9, 11, 12 వచ్చేసి ఈచరీషియా కోలే బ్యాక్టీరియా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే సల్ఫర్ అనగా మనకు తెలిసినటువంటిది 16 అనే మూలకం కలిగింది. 16 అటామిక్ నెంబర్ కలిగినటువంటి మూలకం కాబట్టి మనకు ఒకటి గుర్తుపెట్టుకుంది. ఒకటో మనకు ఆర్డర్ చూసాం, ద రోమన్ నెవర్ పెయింటెడ్ పిరమిడ్ B4 కాలేజ్లో. మనకి ఒకటోది వచ్చేసి మనకి B1 థయామిన్ విటమిన్. నెక్స్ట్ చూసినట్లయితే ఆరవది చూసినట్లయితే ఆరవది అంటే B7 ఏమొస్తుందంటే బయోటిన్ అండ్ థయామిన్. ఈ రెండు కూడా సల్ఫర్ కలిగినటువంటి మూలకాలు ఫ్రెండ్స్. ఈ విధంగా సల్ఫర్ అనగానే మనకి ఏమైనా 16 అనే అటామిక్ నెంబర్ గుర్తుకొస్తుంది. అటామిక్ నెంబర్ గుర్తుకు రాగానే దాని వరుస గుర్తుకు రావాలి, అంతేగాని B1 B6 అని అనుకో అక్కడ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ ట్రిక్స్ కు గుర్తుపెట్టుకున్నప్పుడు దాని కంప్లీట్ అనాలిసిస్ మనకు దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తున్నట్లయితే యాంటీ క్యాన్సర్ విటమిన్స్. ఈ విధంగా క్యాన్సర్ అనగానే CANCER ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సి విటమిన్ అండ్ ఏ విటమిన్ అండ్ ఈ విటమిన్ అందులోనే ఉన్నాయి. క్యాన్సర్లోనే ఉన్నాయి యాంటీ క్యాన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే బీలో ఉండే విటమిన్స్ చూసినట్లయితే B6, B3, B9, B12. అదేవిధంగా మనకి 3 ఉంటేనే బీర్ తాగాలండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. 3 తోటి డివైడ్ చేసేది 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. బీర్ ఉంటేనే మనం ఏం చేయాలండి, 3 ఉంటేనే బీర్ తాగాలి. బీర్ ఉంటే 3 కాదండి, 3 ఉంటేనే బీర్ తాగాలని గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకున్నా మన సబ్జెక్ట్ రావాలండి, ఏ విధంగా అనేది కాదు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్ స్కోర్ చేసే విధంగా ఒకసారి చదివితే మనకి మైండ్లో వెళ్ళిపోయే విధంగా ఉండాలి. తెలిసిన దానికి తెలియని దానికి సంసర్గం చేయడం అంటారు. ఇది సైకాలజీ సంబంధించిన రిలేటెడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే.